ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిల్ క్లాస్. ఎలా ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో ఇవాళ వీడియో అయితే నా దసరా సెలబ్రేషన్స్ వ్లాగ్ 3 డేస్ది కలిపి ఒక వ్లాగ్లో పెడుతున్నాను. అంటే ఈ దసరా హాలిడేస్ ఇచ్చారు కదా, అండ్ మాకు దసరా హాలిడేస్ 6 days ఇచ్చారు. సెప్టెంబర్ 27th నుంచి అక్టోబర్ 2nd వరకు ఇచ్చారు. సో మేము ఇంకా 27th మార్నింగ్ అయితే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇంకా స్టార్ట్ అయిపోయి వచ్చేసాము కూడా. దాని తర్వాత ఇంకా మేము వచ్చేసరికి లంచ్ టైం అయిపోయింది. సో ఇంకా మా అమ్మమ్మ మాకు లంచ్ అయితే పెట్టేశారు. నేను ఇక్కడ తింటూ ఉన్నాను. ఈ లోపల మా మామయ్య వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇంకా వీడైతే హాలిడేస్ అనగానే మేము కాకినాడ వచ్చేస్తాము. ఇంకా వాడు కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు మాతో పాటే. ఎందుకంటే మేము ఇంచక్క బయటికి అది వెళ్తూ ఉంటాము. సో ఇంకా వాడు కూడా మాతో పాటే అనమాట. సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే కొత్తగా రోడ్ వేశారు. అండ్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర షెడ్ కూడా వేయించారు. సో మాకు ఇంకా అక్కడి నుంచి వెళ్ళబుద్ధి కాలేదు. ఇంకా మేము బయటే ఉన్నాము. ఆ హాలిడేస్ మొత్తం మేము ఈవినింగ్ వస్తే చాలా బయటే ఉన్నాం అనమాట. అండ్ ఇక్కడైతే మా తాతి బయటకు అయితే వెళ్ళిపోతున్నారు. అండ్ ఇది కూడా కొత్త బైక్. సో నాకు ఆనందం వచ్చింది. మా తాతకి ఎలా ఉందో కానీ, అంటే కొత్త బైక్ ఉంది, మేము ఇంచక్క తిరగచ్చు అని ఆనందం అనమాట. సో ఇంకా ఆ రోజే వచ్చాము కాబట్టి మాకేం ప్లాన్స్ లేవు. అండ్ ప్లాన్స్ లేవనగానే ఇంకా ఎందుకో తినేసిన తర్వాత మా మామయ్యని అడిగాను అనమాట, మూవీకి ఏదైనా వెళ్దామంటే. ఓజీ చూసాము, అప్పుడే రిలీజ్ అయింది ఓజీ చూస్తే కిందకు ఉన్నాయి బాగా మెడ పట్టేస్తుంది అనేసి ఇంకా మీరాయికి అయితే వెళ్ళాము. సినిమా అయితే సూపర్ ఉంది అసలు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇదైతే ఎగ్జిబిషన్కి నెక్స్ట్ డే వెళ్ళాము. అంటే ఇంకా హాలిడేస్ లేవు, ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళిపోవడమే సరిపోయింది. మార్నింగ్ ఏమో హోంవర్క్స్ రాసుకోవడం, ఈవినింగ్ ఏమో ఇలా బయట తిరగడం. సో దసరా మొత్తం ఇలాగే అయిపోయింది నాకు. సో ఇంకా 10th కదా, అసలు హాలిడేసే ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ మాకు ఇంకా పార్ట్ టెస్ట్లు, ప్రీ ఫైనల్లు ఇంకా స్టార్ట్ అవుతాయి ప్రతిదీ. మాకు ఇప్పుడే సిలబస్ అది పేస్ట్ చేస్తారు. ఐ మీన్ క్వార్టర్లీ ఇంకా అవ్వలేదు. సో క్వార్టర్లీకి ఏంటంటే ఒకరోజు రివిజన్, ఒకరోజు టెస్ట్, ఇంకో రోజు రివిజన్, ఇంకో రోజు టెస్ట్, మళ్ళీ ఎగ్జామ్స్ November 21st నుంచి. సో ఇంకా ఫుల్ బిజీ ఉంటాను. అండ్ ఈ ఎగ్జిబిషన్ అయితే ఇక్కడ బాగుంది, బట్ చూడ్డానికి అయితే ఏం లేనట్టు అనిపించింది, కానీ లోపల లైట్స్తో కొంచెం బాగానే అనిపించింది. అండ్ ఇంకా ఎగ్జిబిషన్కి వస్తే అదొక ఆనందం. ఇంకా స్టార్టింగ్ మనకు తెలిసిందే, షాప్స్ అన్నీ ఉంటాయి. ఎగ్జిబిషన్లో షాప్స్ ఉన్నంతే ఇంకెక్కడ ఉండవు. కానీ ఈసారి ఎగ్జిబిషన్లో ఏమంత అలా అనిపించలేదు. అండ్ ఈ దసరాలో మీరు ఎక్కడికి వెళ్ళారు, ఎలా ఎంజాయ్ చేశారు అనేది కూడా చెప్పడం మర్చిపోకండి. అండ్ ఇక్కడైతే మనకి బ్రేస్లెట్స్ అవన్నీ ఉన్నాయి, నేను అవన్నీ చూస్తున్నాను. అండ్ ఇంకా తెలిసిందే కదా, చెప్పులు, అన్నీ యాక్సెసరీస్ అండ్ నార్మల్ హౌస్కి సంబంధించినవి, టాయ్స్ ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత ఇంకా గేమ్స్ స్టార్ట్ అవుతాయి. గేమ్స్ అయితే నేను బాల్ గేమ్ ఆడాను. అందులో ఒక్కటి పడుంటే నాకు టెడ్డీబేర్ వచ్చేది, కానీ పడలేదన్నమాట. అండ్ ఇంకా అలాగా ఇదిగోండి చెప్పాను కదా బాల్ గేమ్ అనేసి, ఇదే వీడు ఫస్ట్ ట్రై చేశాడు. నేను సెకండ్ టైం వేసినప్పుడు ఒక్కటి మిగిలిపోయింది. సో ఇంకా ఎగ్జిబిషన్ అయితే కలకల్లాడిపోతుంది. ఇంకా రైడ్స్ అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ రైడ్స్ ఎక్కేసి దాని తర్వాత తిందామనేసి ఫస్ట్ అయితే మేము బ్రేక్ డాన్స్కి వెళ్ళాము. ఇంకా బ్రేక్ డాన్స్ అయితే ఇంకా మామూలుగా ఉండదు. ఫస్ట్ ఎప్పుడో ఒకసారి ఎక్కాను, అప్పటి నుంచి ఇంకా నా ఫేవరెట్ అయిపోయింది. సమ్మర్లో అనుకుంటా మా అత్తతో పాటు ఎక్కాను, ఇంకా అది నా ఫేవరెట్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా జైంట్ వీల్ అయితే ఎక్కాను.
జెయింట్ వీల్ లాస్ట్ టైం సమ్మర్ లాస్ట్‌లో జీవనాతో ఎక్కాను. అప్పటి నుంచి ఇంకా నాకు జెయింట్ వీల్ అలవాటయిపోయింది. సో, ఇంకా అలాగనమాట. నాకు ఇంకేం రైడ్స్ లేవు. అది జెయింట్ వీల్, బ్రేక్ డాన్స్, డ్రాగన్ ఇవే నాకింకా. అండ్ ఎగ్జిబిషన్ రైడ్స్‌లో మీకే రైడ్ అంటే ఇష్టం? అండ్ ఏ రైడ్ అంటే భయం? నాకు తెలిసి చూసినంత వరకు నాకు కొలంబస్ అంటే కొంచెం భయమేస్తది. ఎందుకంటే వాడు ఇటు అటు ఊపేస్తుంటే కొంచెం భయమేస్తది కదా! సో, ఇంకా రైడ్స్ కంప్లీట్ అయిపోయినాయి. మేము తినడానికైతే వచ్చేసాము. నేనైతే పావు బాజీ తింటున్నాను. మా మామయ్య కూడా పావు బాజీ ఆర్డర్ పెట్టుకున్నారు. అండ్ మా టుట్టు అయితే మంచూరియా తింటున్నాడు. అండ్ ఇంకా ఆ రోజైతే ఇంక ఎగ్జిబిషన్‌తో అలాగా ఎంజాయ్ చేస్తాము. అండ్ రాజమండ్రిలో అయితే మేము ఒకదానికి కూడా వెళ్ళలేదు. సర్కస్ పెట్టారు, ఎగ్జిబిషన్ పెట్టారు. అండ్ మేము ఎట్లకి వెళ్ళలేదు. ఎందుకంటే మేము ఇక్కడ లేము కాబట్టి. ఉన్న టైం లేదు. మాకు హాలిడేస్ మొత్తం కాకినాడలోనే అయిపోయింది. అండ్ ఇదొచ్చేసి ఇంకొక రోజు ఏంటంటే ఆ రోజు అవతారం సరస్వతి అమ్మవారనమాట. సో, ఇంకా ఆ రోజు సరస్వతి పూజ చేసుకుంటే మంచిది కదా! అందుకనే ఇంక మేము గుడికైతే వచ్చాము. నేను మా టుట్టు అయితే కూర్చున్నాము. మాకు ఇక్కడ బుక్స్ ఇచ్చారు, పెన్స్ ఇచ్చారు. అండ్ ఒక 10 మినిట్స్ అలా పూజ. సో, ఈ పూజ ఎక్కడంటే భానుగుడి అంటారు చూడండి. సో, అక్కడనమాట. సో, చాలామందొచ్చారు. ఏదో అనుకున్నాను, బట్ చాలా మందొచ్చారు. ఇంక మేము హాలిడేస్‌లో బీచ్‌కి వెళ్దాం అనుకున్నాము. కానీ వర్షం పడింది. వర్షం పడితే ఎలాగో తడిసేదే కదా అంటే మా అమ్మ వాళ్ళేమో ఎందుకు జ్వరం వస్తది వద్దు అన్నారు. ఇంకా ఆగిపోయాము. సో, చూసారా ఎంతమంది వచ్చారో. ఇంకా ఎవరికీ క్లారిటీ లేదనమాట ఏం చేయాలి ఏంటి అని. బట్ ఏదో ఒకరినొకరిని చూస్తూ అందరం చేస్తాము. ఇంకా అలాగా పూజ చేస్తూ ఉన్నాము. దాని తర్వాత ఇంకా లెగమన్నారనమాట మమ్మల్ని. అది ఒకరినొకరిని చూసిన తర్వాత తెలిసింది మాకు. ఇంక అందరం లెగిసిపోయాము. చూసారా అమ్మవారు ఎంత అందంగా అలంకరించారో. సో, ఇంక మేము ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉంది కదా అనేసి బాలత్రిపుర సుందరి అమ్మవారి గుడికైతే వెళ్ళామన్నమాట. అండ్ దసరా అంటే ఇంకా అక్కడే కాకినాడలో అందరూ చాలామంది వస్తారు. అండ్ అక్కడ బాగా చేస్తారు దసరా. సో, ఇంకా బాలత్రిపుర సుందరి గుడికైతే వచ్చేసాము మేము. అండ్ భలే డెకరేట్ చేశారు అసలు. మొత్తం పూలన్నీ పెట్టి ఇంకా మాకే చాలా మంచిగా అనిపించింది. అండ్ మేము ఇక్కడ లైన్లో అయితే వెయిట్ చేస్తున్నాం వెళ్ళడానికి. క్యూస్ అయితే పెట్టేశారు. ఆ అక్క చెప్తుందనమాట ముందైతే లేదంట. అండ్ ఇంకా క్రౌడ్ కూడా ఎక్కువ ఉండడం వల్ల అంతకు ముందు రోజు నుంచి లైన్స్ అయితే పెట్టేశారు. ఇంకా 50 రూపీస్ అని 30 రూపీస్ అని అలాగా పెట్టారు. అండ్ ఫ్రీ దర్శనం అని కూడా ఉంది. ఇంకా చాలామంది వచ్చారు. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాం మేము. బట్ అంత క్రౌడ్ అయితే రాలేదు. అండ్ రాజమండ్రిలో అయితే మనకి దేవి చౌక్ ఫేమస్. ఇక్కడైతే బాలత్రిపుర సుందరి గుడి ఫేమస్. అండ్ దాని తర్వాత ఇంకా టైం ఉందనేసి ఇటు స్ట్రీట్కి అయితే వచ్చాము. ఇంకా ఇక్కడైతే వూఫీ అని ఒక కొత్త స్టాల్ పెట్టారు. అక్కడ భలే ఉంది. మేము ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము అండ్ వాఫిల్స్ కూడా తీసుకున్నాం. నాకైతే చాలా బాగా నచ్చింది. సో, మా అక్కే సజెస్ట్ చేసిందనమాట ఇక్కడ బాగుంది ఐస్ క్రీమ్ అంటే. అప్పుడు మనం ఇంకా ఐస్ క్రీమ్ అనగానే సెకండ్ థాట్ లేకుండా తిందామన్నా. సో, ఇంకా వర్త్ అనమాట. ప్రైస్ కూడా బాగుంది. అండ్ దాని తర్వాత సూప్ తాగడానికైతే వచ్చాము. సో, సూప్ ఓకే బాగుంది. సో, మేము ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతుండగా ఈ లైటింగ్స్ అన్నీ పెట్టి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంటే కొంచెం చాలా ముందుకు వెళ్తే ఇక్కడ అమ్మవారి గుడి ఉంటుంది. సో, ఇక్కడ కూడా దసరా అది చేస్తున్నారు. సో, భలే అనిపించింది. అండ్ ఇక్కడైతే మేము దాని నెక్స్ట్ డే మాల్కి వచ్చాము. ఇంకా మాల్లో దసరాకి పండగకి అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెకరేషన్ చేస్తారు. సో, ఈ దసరాకైతే ఇలాగా 9 అమ్మవారిని పెట్టి వాటి మ్యాటర్ ఏంటి ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క
విజిటర్ ఉంటుంది కదా, సో అవన్నీ మ్యాటర్ అది రాశారు. ఇంకా భలే అనిపించింది అది. అండ్ ఇక్కడైతే మేము తినడానికైతే వచ్చేసాము. అలా షాప్స్ అన్నీ తిరిగి తినడానికి వచ్చాము. నేను అయితే టాకో చెప్పుకున్నాను అండ్ ఈ ఫ్రైస్, డ్రింక్ అయితే నాకే, ఫ్రైస్ మా డుట్టుకి. నాకు టాకో అంతలా నచ్చలేదు, బట్ బాగానే అనిపించింది. సో నేను కొంచెం తిని మా మమ్మీకి ఇచ్చాను. ఇంకా మాల్కి ఎన్నిసార్లు వచ్చినా రావాలని అనిపిస్తుంది నాకైతే. అంటే ఎప్పుడు వచ్చినా కొత్త కొత్తవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఇంకా అలాగ అలవాటు అయిపోయింది. బట్ ఎప్పుడు వచ్చినా కొత్తగానే ఉంటుంది. అండ్ మేము ఇక్కడ గేమ్స్ జోన్కి అయితే వచ్చాము. ఇది మాత్రం అస్సలు మిస్ కాము. అందులో మా డుడ్డు ఉంటే అస్సలు మిస్ అవ్వము. ఇంకా కార్డ్ అది తీసుకుని గేమ్స్ ఆడుకుని కొన్ని టికెట్స్ కూడా వచ్చినాయి. టికెట్స్తో అదేదో పెన్సిల్ వచ్చింది. అండ్ నేనైతే క్లా మెషిన్లో ఆడాను. అందులో నాకు టెడ్డీ బేర్ వచ్చింది. నేను చాలా హ్యాపీ అయిపోయాను. అండ్ ఇదనమాట ఈరోజు దసరాలో నా సెలబ్రేషన్స్. ఇంకా సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.